అత్యాశ. ఒకానొక దేశంలో ఒక పేదవాడుండేవాడు. వాడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అడుక్కుంటూ ఉండేవాడు. పొలాలలో పని జరిగే రోజుల్లో కూలీ జనం తాము తినే దాంట్లోనే వాడికింత పెట్టేవారు. కాని ఆ తర్వాత వాడికేమీ దొరికేది కాదు. ఇళ్లకు పోయి అడుక్కున్నా కుక్కలు మీద పడేవే తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండేదే కాదు. అటువంటప్పుడు వాడు రోజుల తరబడి తిండికి మాడేవాడు. ఒక ఏడు ఆ బిచ్చగాడికి ఇదే గతి పట్టింది. 2 రోజుల పాటు తిండి లేని స్థితిలో వాడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఒక ముసలివాడు ఎదురుపడి, పాపం డొక్క అంటుకుపోయినట్టుంది, ఇందా ఈ శనగ్గింజ తీసుకో అంటూ బిచ్చగాడి చేతిలో ఒక శనగ్గింజ పెట్టాడు. దీంతో కడుపు నిండుతుందా బాబూ అన్నాడు బిచ్చగాడు. దీన్ని తినేస్తే నీకేం లాభం? ఇది నీ వద్ద ఉన్నదంటే ఎవరు పడితే వారు నీకు ఆతిథ్యం ఇస్తారు. అప్పుడు నువ్వు తిండికి మాడవలసిన అవసరమే ఉండదు అన్నాడు ముసలివాడు. తర్వాత ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. చీకటి పడే వేళకు బిచ్చగాడు పక్క గ్రామం చేరుకొని ఒక ఇంటి ముందు నిలబడి, కాస్త అన్నం పడేయించండి నాయనా అని కేక పెట్టాడు. వెంటనే ఇంటి యజమాని బయటికి వచ్చి బిచ్చగాడిని చూసి తమ గ్రామం వాడు కాదని తెలుసుకొని లోపలికి పిలుచుకొని వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఇవాళ రాత్రికి నువ్వు మా ఇంటి పంచలోనే పడుకోవచ్చు. ఈ చీకట్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అన్నాడు ఇంటి యజమాని బిచ్చగాడితో. బిచ్చగాడికి పరమానందమైపోయింది. వాణ్ణి ఎవరూ కూడా ఎన్నడూ ఇంత ఆదరణంతో చూడలేదు. ఇదంతా శనగ్గింజ ప్రభావమే అయ్యి ఉండాలని వాడు అనుకున్నాడు. ఆ శనగ్గింజను భద్రంగా తన తలకు దగ్గరగా ఉంచి ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారుజామున ఇంటి వాళ్ళ కోడి బిచ్చగాడు పడుకొని ఉన్న చోటుకి వచ్చింది. అది చేసిన చప్పుడుకు బిచ్చగాడు నిద్రలేచాడు. అంతలోనే ఆ కోడి కాస్త శనగ్గింజను ముక్కుతో పట్టుకొని క్షణంలో మింగేసింది. అయ్యో, నా శనగ్గింజ కోడి మింగేసింది అని బిచ్చగాడు శోకాలు పెట్టాడు. ఇంటి యజమాని ఈ కేకలు విని వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని, ఒక శనగ్గింజ కోసం ఇంత విచారించాలా? సోలెడు గింజలిస్తాను, పట్టుకుపో అన్నాడు. నాకు సోలెడు శనగ అక్కర్లేదు, నా శనగ్గింజే కావాలి. అది అదృష్టం గల గింజ, దాన్ని నాకొక సిద్ధుడిచ్చాడు అన్నాడు బిచ్చగాడు. అలా అయితే నేనేం చేసేది? ఆ శనగ్గింజ కోడి పొట్టలో ఉన్నది కదా, ఆ కోడినిస్తాను, తీసుకుపో అన్నాడు ఇంటి యజమాని. కోడిని బస్తీలో అమ్మితే 4 డబ్బులు వస్తాయన్న ఆశతో బిచ్చగాడు కోడిని తీసుకొని ఆ గ్రామం నుంచి బయలుదేరాడు. అతను ఆ రోజు బస్తీ చేరుకోలేకపోయాడు. అందుచేత ఆ రాత్రికి ఒక ఆసామిని ఆతిథ్యం అడిగాడు. ఆసామి సంతోషంగా సమ్మతించాడు. బిచ్చగాడు ఆ రాత్రి మళ్ళీ సుఖంగా భోజనం చేసి తన కోడిని పక్కనే పెట్టుకొని పడుకున్నాడు. వాడికి కాస్త కునుకు పట్టగానే వాడి కోడి దొడ్లోకెళ్ళి ఇంటి వాళ్ళ కోళ్లతో జగడం పెట్టుకున్నది. అవి అన్నీ ఏకమై బిచ్చగాడి కోడిని పొడిచి పొడిచి తరమసాగాయి. వాటి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో బిచ్చగాడి కోడి ఒక పెయ్యదూడ కాళ్ల సందున దూరి దాని కాలి కింద నలిగిపడి చచ్చిపోయింది. అయ్యో, నా కోడి, నా బంగారు కోడి అని బిచ్చగాడు ఆవేశంగా అరవసాగాడు.
వాడికి ఆతిథ్యం ఇచ్చిన ఆసామి 2 కోళ్ళిస్తానన్నా వినకుండా బిచ్చగాడు పెయ్యదూడనిమ్మన్నాడు. ఆసామి ఒప్పుకొని పెయ్యదూడను ఇచ్చేశాడు. దాన్ని పొలుపుతో కట్టి తన వెంట పెట్టుకొని బిచ్చగాడు బస్తీకి బయలుదేరాడు. వాడు బస్తీలో అడుగు పెట్టే లోపలనే పొదుగుకిపోయింది. అందుచేత ఊరి బయట ఉన్న ఒక పెద్ద లోగిలి చూసుకొని బిచ్చగాడు ధైర్యంగా లోపలికి ప్రవేశించి గృహస్థుతో, అయ్యా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. ఈ బస్తీలో ఎరిగిన వాళ్ళెవ్వరూ లేరు. ఈ రాత్రికి మీ ఇంట బస చేయనిస్తారా అని అడిగాడు. గృహస్థు సమ్మతించాడు. ఆ రోజు గృహస్థు ఇంట ఏదో అక్కడ జరిగింది. అందుచేత చాలామంది బంధువులు వచ్చి ఉన్నారు. ఆ రాత్రి పెద్ద ఎత్తున విందు కూడా చేశారు. బిచ్చగాడు నలుగురితో పాటు సుష్టిగా భోజనం చేశాడు. ఒక రాత్రి వేళ ఆ పెయ్యదూడ పలుపు తెంచుకొని ఇంటివారి గుర్రం ఉండే చోటికి వెళ్ళి గడ్డి తినసాగింది. ఆ గుర్రం కాస్త పెయ్యదూడను తన వెనక కాళ్ళతో బలంగా తన్నింది. గిలగిలా తన్నుకొని పెయ్యదూడ అక్కడికక్కడే మరణించింది. మర్నాడు బిచ్చగాడు గృహస్థుతో పోట్లాట పెట్టుకున్నాడు. గృహస్థు సౌమ్యుడు. ఇంటికి వచ్చి ఉన్న బంధువుల మధ్య ఎవడో పరాయి వాడితో పేచీపడి మాట్లాడడం, పోట్లాడడం ఇష్టం లేక ఆయన బిచ్చగాడికి తన గుర్రాన్ని ఇచ్చాడు. బిచ్చగాడ గుర్రాన్ని ఎక్కి సవారీ అయ్యి దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు. దారిలో వాడు, ఇక నా అదృష్టం తిరిగిపోయింది. ముసలివాడిచ్చిన శనగ్గింజ మహా గొప్పది. ఇలా గుర్రాలు, గాడిదలు సంపాదించడం కాదు, ఈసారి మంచి ఇల్లు, చక్కని పెళ్ళాము, ఇంత ఆస్తి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ సమాచారం ఇంతటితో కట్టపెట్టి ఒక చోట స్థిరపడిపోవాలి అని అనుకున్నాడు. ఆ సాయంకాలానికి వాడు నగరం ప్రవేశించాడు. వీధి వెంబడి పోతూ ఉండగా ఒక పెద్ద సత్రము, ఆ సత్రం వాకిట ఒక అందమైన పిల్ల వాడి కంటపడ్డారు. ఆ పిల్లను చూడగానే వాడికి అలాంటి భార్య ఉంటే బాగుంటుందని అనిపించింది. అందుచేత వాడు గుర్రం దిగి సత్రంలోకి వెళ్ళి అక్కడి గుమాస్తాని బస కావాలని అడిగాడు. గుమాస్తా బిచ్చగాడికి ఒక గది చూపించాడు. బిచ్చగాడు చూసిన అమ్మాయి ఆ గుమాస్తా కూతురే. ఆమె తప్ప గుమాస్తాకు మరొకరు సంతానమే లేరు. ఆమెను తాను పెళ్లి చేసుకుంటే తాను కూడా ఈ సత్రంలోనే ఉండిపోవచ్చు. ఆ విధంగా తనకు ఇల్లు, వాకిలి, భార్య, భోజనము, సౌకర్యాలు అన్నీ అమరుతాయి. అందుచేత బిచ్చగాడు సత్రం గదిలో ప్రవేశిస్తూ గుమాస్తాతో, అయ్యా, నా గుర్రానికి నీరు పెట్టటము, దానా వేయటము మొదలైనవి శ్రద్ధగా చూడండి. అది చాలా విలువైన గుర్రం, మామూలు గుర్రాల్లాంటిది కాదు అని అన్నాడు. ఆ గుర్రం గురించి దాని యజమాని అంతగా చెప్పాడు కాబట్టి దాన్ని నీళ్ల తొట్టి దగ్గరికి గుమాస్తా స్వయంగా తీసుకెళ్లాడు. అది నీరు తాగినంతసేపు తాగి గుమాస్తా ఏమారుపాటున ఉన్న సమయంలో బయటకు పరిగెత్తిపోయింది. గుమాస్తా బిచ్చగాడి దగ్గరకు వచ్చి జరిగిన సంగతి చెప్పాడు. బిచ్చగాడు తోక తొక్కిన తాచులాగా లేచి, నేను ముందే చెప్పానా లేదా? ఇంత పొగురా? ఆ గుర్రం విలువ నీకేం తెలుసు? దానికోసం నేను నాకున్నదంతా త్యాగం చేశాను. నా గుర్రాన్ని నాకు ఇప్పుడే తెచ్చిపెట్టు. నేను తెల్లవారుతూనే పెద్ద రాచకార్యం మీద వెళ్ళవలసి ఉన్నది అని కేకలు పెట్టాడు. తెల్లవారునివ్వండి, నేను ఎంత శ్రమపడి అయినా తమ గుర్రాన్ని వెతికి ఇప్పిస్తాను అని గుమాస్తా ఎంతగానో ప్రాధేయపడ్డాడు. నీ కూతురు కనపడకుండా పోతే తెల్లవారేదాకా ఆగుతావా?
నాకు నా గుర్రం అంతకంటే 1,00,000 రెట్లు ఎక్కువ అన్నాడు బిచ్చగాడు కోపంగా. అయితే ఈ నడిరాత్రి నన్నేం చేయమంటారు అన్నాడు గుమాస్తా చిరాకు పడుతూ. నా గుర్రాన్ని పోగొట్టావు కనుక నీ కూతుర్నివ్వు అన్నాడు బిచ్చగాడు. గుమాస్తాకి కోపం వచ్చింది. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. సత్రం గుమాస్తా భార్య వచ్చి తన భర్తతో, తప్పంతా మీదే, మీరూరుకోండి, అమ్మాయి ఇష్టపడితే అలాగే ఇద్దాం, ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళాలి కదా, కావాలనుకుంటే మనకింతకన్నా మంచి అల్లుడు దొరుకుతాడా, నేను వెళ్ళి అమ్మాయి ఇష్టాన్ని కనుక్కొని వస్తాను, ఈ లోపుగా మీరు పోట్లాడుకోకండి అన్నది. బిచ్చగాడు తన అదృష్టం పండిందనుకున్నాడు. మరి కాసేపటికల్లా గుమాస్తా భార్య హడావిడిగా తిరిగొచ్చి, అయ్యా, అమ్మాయి మిమ్మల్ని పెళ్లాడ్డానికి సుతరాము ఒప్పుకోలేదు, అందుచేత దాన్ని ఒక గోతంలో వేసి కట్టిపెట్టాను, మీరు ఆ గోతం తీసుకొని ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి, ఈ రాత్రి చీకట్లో మీరు ఎటు వెళ్ళారో దానికి తెలియదు గనుక తెల్లవారి గోతం నుంచి బయటకు తీస్తే అది ఇంటికి పారిపోయి రాలేదు, అప్పుడు మీరు నయానో భయానో దాన్ని పెళ్లికి ఒప్పింతురుగాని అని అనింది. ఇలా జరుగుతుందని బిచ్చగాడు అనుకోనేలేదు. అయినా గుమాస్తా భార్య చెప్పిన సలహా బాగానే ఉన్నట్లు వాడికి తోచింది. మొదలు తన పిల్లను పెళ్లాడితే తర్వాత ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చి అక్కడే కాపురం పెట్టవచ్చనని అనుకున్నాడు. అందుచేత వాడు గోతాన్ని భుజాన ఎత్తుకొని ఆ నిశిరాత్రి వేళ బయలుదేరాడు. గోతం ఎక్కువగా బరువుగా లేదుగాని లోపల ఉన్న మనిషి తన్నుకుంటూ ఉండడం చేత ఎత్తుకొని మోయటం బహుప్రయాస అయింది. దానికి తోడు కన్ను పొడుచుకున్న కనపడిన చీకట్లో తెలియని దారిన నడవలసి వచ్చింది. అట్లాగే బిచ్చగాడు ఆ గోతాన్ని మోస్తూ తెల్లవార్లు నడిచి తెల్లవారేసరికి ఒక అడవి మధ్యకు చేరాడు. అక్కడ వాడు గోతాన్ని దింపి ఎంతో ఆశగా గోతం మూతి విప్పాడు. ఆ గోతంలో నుంచి ఒక పెద్ద కుక్క పైకి దూకి అతని ముక్కు కాస్త కొరికి శరవేగంగా ఎటో పారిపోయింది. శనగ్గింజ తెచ్చిన అదృష్టం అంతటితో అయిపోయింది. తెగిపోయిన తన ముక్కుకి చెయ్యి అడ్డం పెట్టుకుని బిచ్చగాడు మళ్ళీ గ్రామాల వెంట తిండి అడుక్కుంటూ జీవయాత్ర సాగించాడు.